హలో గైస్, వెల్కమ్ టు అవర్ న్యూ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి ఈరోజు అయితే మనకు స్పెషల్ డే. నేను దీనికోసం పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ డెలివరీ కోసం. బట్ ఈరోజు డేట్ వచ్చేసి ఏప్రిల్ 3కి నాకు డెలివరీ అవుతుందని చెప్పారు. కానీ పొద్దు నుంచి వెయిట్ చేస్తుంటే అసలు రాలేదు, కాలేజ్ వెళ్ళదు. నేను ఈవినింగ్ బయటికి వెళ్ళాక అప్పుడు కాల్ చేశాడు. మొత్తానికి అయితే డెలివరీ అయితే అయ్యింది ఈరోజు. ఇది ఏంటి అనేది నేను ఓపెన్ చేసి మీకు క్లియర్గా చూపిస్తాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి, ఓకేనా? ఇది వచ్చేసి మన స్పెషల్ డెలివరీ, అది కూడా మన గేమింగ్ ఛానల్ కోసం అనమాట. నేనైతే దీన్ని ఓపెన్ చేస్తున్నాను, చూడండి ఇది ఏంటి అనేది చూడండి. ఇదైతే ఈ బాక్స్ అయితే వచ్చింది. దీని అయితే పీల్ చేద్దాం మనము. ఇక్కడ స్టిక్కర్ ఇచ్చారు. ఓకే, చూడండి ఐప్యాడ్ ఎయిర్ అన్నమాట. ఇది పర్పుల్ కలర్. ఇక బాక్స్ అనేది పక్క పెడదాం. చూస్తున్నారా, ఇది మన కొత్త ఐప్యాడ్ ఎయిర్ M3 చిప్. ఐప్యాడ్ ఎయిర్ బ్రాండింగ్, ఇక్కడ యాపిల్ లోగో, ఇక్కడ ఐప్యాడ్ మ్యానుఫ్యాక్చర్ బై యాపిల్ INC, ఇంపోర్టెడ్ బై యాపిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. దాని ప్రైస్, దాని డీటెయిల్స్ అన్నీ. ఇక్కడ చూడండి, 128 GB ఇది, 11 inches M3 చిప్ వైఫై మోడల్. ఇది ఐప్యాడ్ ఎయిర్ అయితే మన ఛానల్ కోసం నేను ఆర్డర్ చేశాను. ఇది ఇప్పుడైతే వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని పీల్ చేద్దాము. ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం. అంటే ఐఫోన్ పాతది, కానీ ఎయిర్పాడ్స్ అయితే కొత్తది కొనుక్కున్నాను నేను. ఎయిర్పాడ్స్ అయితే కొత్తది. అది దాని సీల్ నేను పీల్ చేశాక దానికి ఫ్లిప్కార్ట్ సీల్ కూడా ఉండే. ఇట్లా సింగిల్ యాపిల్ సీల్ అయితే ఎప్పుడు లేదు. ఇదైతే ఫస్ట్ టైం నేను ఓన్లీ యాపిల్ సీల్ పీల్ చేయడము. చూద్దాం. అంటారు కదా, ఫీల్ బాగుంటుంది అని. చూద్దాం ఇది ఎట్లా ఉంటుందో. స్టిక్కర్ చాలా గట్టిగా ఉంది. వీడియోలో సింపుల్గా చూపిస్తారు అందరూ. ఓకే, సింపుల్గానే ఉంది గైస్. కమాన్, నా గోర్లు లేవు, పొద్దున గోర్లు తీసుకున్నాను నేను, అందుకు కష్టంగా ఉంది. కమాన్, నైస్. నేనైతే పర్పుల్ కలర్ ఆర్డర్ పెట్టాను, ఎందుకంటే ఈ ఐఫోన్స్లో దీనిలో ఎప్పుడు ఉండేవే కలర్స్ ఉంటాయి కదా, కానీ ఐప్యాడ్లో కొన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. గైస్ చూడండి మన ఐప్యాడ్. దాంట్లో ఏమున్నాయి చూపిస్తాను. ఇది పక్క పెడదాము. మన ఐప్యాడ్ వచ్చింది గైస్. ఏంటి, ఓకే, ఛార్జర్ ఇచ్చారు. 20 watt ఛార్జర్ అని అంటారు. 20 watt అనుకుంటుంది. నా దగ్గర ఆల్రెడీ ఉంది, ఒకటి కొత్తది కొనుక్కున్నాను నేను అప్పుడు ఫోన్ కోసం. 20 watt అడాప్టర్ ఇది. ఇంకోటి బ్రైడెడ్ Type-C to Type-C కేబుల్. ఓకే, ఎవ్రీథింగ్ ఫైన్. ఇదేంటి, ఓకే, ఏం పర్లేదు. గాయ్స్ ఇది ఉన్నాయండి. ఇది ఇంట్లో ఏమున్నాయి చూద్దామా. ఐప్యాడ్ ఎయిర్ అని వచ్చాయి. యూజర్ మాన్యువల్, ఇంకొక యూజర్ మాన్యువల్, ఇంకంతేనా, ఏమీ లేదా? అంతే గాయస్, ఏం లేదు ఇంట్లో ఇంకా. ఓరని అమ్మ, అంతేనా? ఓకే, దీంట్లో అయితే ఇంకేం లేవు. ఉన్నది 2 పేపర్లే ఉన్నాయి. చాలా పొదుపుగా వాడుతున్నాడు యాపిల్ వాడు. ఓకే, ఇవైతే పక్క పెట్టేద్దాము. దీనితో మనకి ఇప్పుడు ఏమీ అవసరం లేదు. ఆల్రెడీ వీడియోలు చూసి అంత అయిపోయింది. వచ్చేసరికి ఇంత లేట్ అయింది అంతే. కానీ ఇది పెడతాము ఇక్కడ. ఇప్పుడు మన ఐప్యాడ్ని చూద్దాం. గైస్ చూడండి గైస్, ఎంత బాగుంది. ఇది స్లిమ్ ఉంది, చాలా స్లిమ్ ఉంది. అంటే ఈ సైజ్ అంటే నేను ఎప్పుడు ఐప్యాడ్ అయితే యూజ్ చేయలేదు. ఇందులో ఇంకొక స్పెషల్ ఉంది నాకు మాత్రం సపరేట్గా స్పెషల్ ఇది. ఏంటి అంటే నేను చూపిస్తాను ఇప్పుడు.
గైస్ మనం అయితే పీల్ చేస్తున్నాం ఫస్ట్ సారి కొత్త యాపిల్ ఐప్యాడ్ని. ఓకే నైస్. అది గాయ్స్ ఇది మన ఐప్యాడ్ పర్పల్. నాకైతే పర్పల్ అంత డార్క్గా అయితే లేదు, సిల్వర్ లాగా మీకు కనపడుతుండొచ్చు, కానీ ఇదైతే పర్పలే. గాయ్స్ ఎంత బాగుంది చూడండి ఒకసారి, సూపర్గా ఉంది. ఇంత థిక్నెస్ అయితే బాగానే ఉంది, మరీ అంతగా లేదు, కానీ ఐఫోన్ కంటే తక్కువే ఉంది. కానీ నేను అన్నా ఇంకొక స్పెషల్ అని, ఇది అస్సలైన స్పెషల్ థింగ్ నాకైతే. ఈ బ్రాండింగ్ రావడానికి కూడా ఒక టైప్ ఆఫ్ అదొక అదృష్టం నాకైతే. ఎందుకు అంటే నేను ఫస్ట్ అమెజాన్లో చూసాను మొత్తము. ఇది నార్మల్గా యాపిల్ వెబ్సైట్లో మాత్రమే ఇట్లాంటి ఇట్లా మనకి ఇట్లా ఎన్గ్రేవింగ్ అంటారు దీన్ని. ఇట్లా ఎన్గ్రేవింగ్ అనేది ఓన్లీ యాపిల్ వెబ్సైట్లో వేసిస్తారు మనకి. జనరల్గా అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కొంటే వేసి ఇవ్వరు. సో నాకైతే అమెజాన్లో అంతా చూశాను. ఎట్లా అంటే మన ఉగాది వచ్చింది కదా, ఉగాది కన్నా ముందు అన్నింటిలో ఆఫర్ చూశాను. కానీ అక్కడ ఆఫర్ అనేది ఉగాది అంటే అమావాస్య కదా, అమావాస్య ముందు కొండం ఎందుకు, ఆర్డర్ పెట్టడం ఎందుకు నేను పెట్టలేదు. కానీ అమావాస్య రోజే ఆఫర్లన్నీ తీసేస్తాడు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అన్నింటిలో. అరే ఏంటి ఇట్లా అనుకున్నా. యాపిల్ వెబ్సైట్లో అంతకన్నా ముందు చూస్తే సేమ్ 59,000 60,000 ఉంది. అమెజాన్లో 4,000 ఆఫర్ ఉండే బ్యాంక్ కార్డ్ మీద. సర్లే 4,000 ఇది ఒక్కటి లేకపోతే ఇట్లా ఉన్నీలే, మనం అమెజాన్లో ఆర్డర్ పెట్టుకుందాం, 4,000 ఆఫ్ అవుతుంది కదా, కావాలంటే తర్వాత స్టిక్కర్ వేసుకోవచ్చు అని అనుకున్నాను. కానీ నా లక్ ఏంటంటే స్వామి దయతో ఆ ఆఫర్ అమెజాన్లో పోయి యాపిల్ వెబ్సైట్లో వచ్చింది. యాపిల్ వెబ్సైట్లోకి పోతే ఒకసారి చెక్ చేసుకుంటే ఉంది. వెంటనే ఆర్డర్ పెట్టి నేను ఎంగ్రేవింగ్ కింద ఇది చేయించుకున్నాను అనమాట. నాకు స్వామి అంటే చాలా ఇష్టం. సో ఇది నా లక్ అనమాట. ఫస్ట్ ఇట్లా ఇది ఉండి నాకు ఐప్యాడ్ ఎయిర్ అయితే వచ్చింది. చూస్తున్నారు కదా, ఒకసారి ఆన్ చేద్దాము. ఇది టచ్ ఐడి అనుకుంటా, నాకు తెలీదు. బట్ ఫస్ట్ అయితే ఆన్ చేస్తా, చూద్దాం. పవర్ ఉందో లేదో కూడా తెలీదు. ఓకే, పవర్ అయితే ఉందనుకుంటా. గాయ్స్ మన ఐప్యాడ్ ఎయిర్ ఆన్ అయిపోతుంది. హలో, డిస్ప్లే సూపర్ కనపడుతుంది ఫోన్లో కంటే, ఎందుకంటే పెద్దగా ఉంది కదా. 92% ఛార్జింగ్ ఉంది, 92% ఉంది ఛార్జింగ్. ఓకే నమస్తే పంచేద్దాం. ఓకే ప్రజెంట్ అయితే ఏ డ్యామేజ్ అయితే లేదు, నీట్గా ఉంది. డ్యామేజ్ అట్లా ఏం లేదు, ఎందుకైనా ఒకసారి చూసుకుంటే బెటర్ కదా. ఓకే అయితే ఏం లేదు, నీట్గా ఉంది. అండ్ ఇదైతే మన ఇక్కడ మీకు కనపడుతుందో లేదా, ఇదైతే యాపిల్ పెన్సిల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి. నేనైతే ఇది క్విక్గా సెటప్ చేసి మీకు నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్తాను. ఎందుకంటే మనకి ఐప్యాడ్ సెటప్ చేయడం పెద్ద తెలీదు, ఒకసారి చేస్తా. నెక్స్ట్ ఏంటంటే దీనికి కావాల్సిన యాక్సెసరీస్ కొనుక్కోవడానికి వెళ్తాను. అప్పుడు అక్కడ కూడా రికార్డ్ చేసి మొత్తం ఒక వ్లాగ్ అప్లోడ్ చేస్తా. వీడియోని అయితే పూర్తిగా చూడండి, ఓకేనా? బాయ్. హలో గైస్, నేనైతే కొన్ని యాక్సెసరీస్ కొంటానన్నా కదా ఐప్యాడ్కి. ఇదిగోండి, ఫస్ట్ అయితే స్క్రీన్ గార్డ్. మీకు ఇక్కడ కనపడుతుందా, ఇక్కడ నాచ్ దగ్గర నాచ్ లాగా ఉంది కదా, అది సెన్సార్కి అని చెప్పి గ్లాస్ రాలేదు. మిగతా అంతా గ్లాస్ అయితే వచ్చేసింది, క్లియర్గా కవర్ అయ్యి ఉంది. ఫస్ట్ అయితే గార్డే ఇచ్చాను, చూస్తున్నారా, నీట్గా కనిపిస్తుంది డిస్ప్లే అయితే ఇప్పుడు. అదొకటి. నెక్స్ట్ మనకి ఐప్యాడ్కి గీతలు పడకుండా ఒక అదేంటంటే ట్రాన్స్పరెంట్ ఒక కవర్ లాంటిది వేస్తారు. అదొక 2 లేయర్స్ 3 లేయర్స్ ఉంటుంది. అది వేసి మొత్తం నీట్గా ఉంది. ఇక్కడ వచ్చింది చూడండి లైన్, అలా మొత్తం ఇదంతా ట్రాన్స్పరెంట్ ఒకటి వేసారు, వేయించుకున్నాను. ఇంకొకటి మనకి కేసు, ఇది కేసు అనమాట. ఇది లెదర్ ఫినిష్తో వచ్చింది, నీట్గా మొత్తం కవర్ అయిపోయేలాగా ఉంది. ఇది నాకు వచ్చేసి మొత్తం ఇవన్నీ కలిపి నాకు 1400 వరకు పడింది. ఇవన్నమాట నేను తీసుకున్న యాక్సెసరీస్ నా ఐప్యాడ్కి. ఇంకా తీసుకోవాల్సినవి కూడా దీనికైతే ఏం లేవు. ఇంకా నార్మల్గా ఇవే తీసుకునేది అయితే. ఇంకా యాపిల్ పెన్సిల్ అవి అంటారా, అవి మనకైతే పెద్ద యూస్ఫుల్ కాదు. మనం ఈ ఆర్ట్ ఇలాంటివి ఏం చేయం కాబట్టి మనకి అది పెద్దగా యూస్ కాదు. దీంతో అయితే నేనైతే స్ట్రీమింగ్ చేస్తున్నాను ఆల్రెడీ.
సో మన ఛానల్లో ఉన్న వీడియోస్ అయితే ఒకసారి చెక్ చేయండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అయితే లైవ్ స్ట్రీమ్స్ అయితే ఉంటాయి, సో ఖచ్చితంగా అయితే స్ట్రీమ్కి రండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ బాయ్.